హలో ఎవరివన్. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ కవిత గారు, అక్కడ షర్మిల గారు. సో వీళ్ళది ఒక చాప్టర్ అయితే అదే విధంగా బీహార్లో కూడా నెలకొందట. సో దాని గురించి ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెళ్ళిపోదాం ఇంటర్వ్యూలోకి. హలో సార్. హలో సార్, బీహార్లో కూడా ఇప్పుడు ఇక్కడ చెల్లెళ్ళు ఏ మాదిరిగా అయితే ఉన్నారు, అక్కడ కూడా అదే పరిస్థితి అండి సార్. ఏంటి ఇప్పుడు మొత్తం కూడా బీహార్లో జరిగినటువంటి పరిణామాన్ని చూస్తుంటే తెలుగు రాష్ట్రాలకు మించినటువంటి ఎపిసోడ్ అక్కడ జరుగుతుందేమో అనిపిస్తుంది. ఏంటనంటే రోహిణి చారి, ఎవరు ఈమె? తేజస్వి యాదవ్ సోదరి. తేజస్వి యాదవ్ ఎవరు? లల్లూ ప్రసాద్ యాదవ్ కుమారుడు. లల్లూ ప్రసాద్ యాదవ్కి ఇద్దరు కుమారులు, ఒక 6-7 ఆడపిల్లలు. సో ఈ లల్లూ ప్రసాద్ యాదవ్కి సంబంధించిన సిస్టరు ఇప్పుడు రోహిణి చారి అనే ఆవిడ లల్లూ ప్రసాద్ యాదవ్ చావు బతుకుల మధ్య ఉంటే కిడ్నీ డొనేట్ చేసింది. ఆవిడ సొంత కూతురే కిడ్నీ డొనేట్ చేసింది. కిడ్నీ డొనేట్ చేస్తే వీళ్ళు అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చి, ఈ అక్క చెల్లెల మధ్య సిస్టర్ మధ్య గొడవలు వస్తే, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అక్కడ ఆర్జేడీ ఓడిపోయింది కదా, ఓడిపోయిన తర్వాత ఆమెను గన్ పెట్టి బయటికి నెట్టేశారంట ఇంట్లో నుంచి. వీళ్ళందరూ ఒకే ఇంట్లో ఉంటారంట, ఫ్యామిలీ మొత్తం. ఇప్పుడు గన్ పెట్టి ఆవిడ్ని బయటికి పంపించారంట, చెప్పు తీసుకొని కొట్టపోయారంట. ఎందుకని సార్ అంత? ఎందుకంటే రాజకీయ వారసత్వం కావాలని చెప్పేసి పోటీ వస్తుందని చెప్పి రోహిణి చారి, అందుకని చెప్పేసి తేజస్వి యాదవ్ ఆవిడని బయటికి గింటేశారంట తుపాకీ పట్టుకుని. నీ చెత్త కిడ్నీ ఇచ్చి రాజకీయ వారసత్వాన్ని, లల్లూ ప్రసాద్ యాదవ్ వారసత్వాన్ని నువ్వు తీసుకోవాలనుకుంటున్నావా అని చెప్పి ఆవిడ ఇచ్చినటువంటి కిడ్నీని చెత్త కిడ్నీ అని చెప్పి పోల్చి ఆవిడని అవమానపరిచి ఆవిడ మీద గన్ పెట్టి ఆయన బయటికి గింటేశారంట. తండ్రి రియాక్షన్? తండ్రి ఏముంది, వయసు అయిపోయింది, 2 కొడుకులు. తేజస్వి యాదవ్ లీడ్ చేస్తున్నాడు పార్టీని. ఆల్రెడీ తమ్ముడిని పంపించేశాడు, ప్రతాప్ యాదవ్ని. ఇప్పుడు ప్రతాప్ యాదవ్ ఏమంటున్నాడు, నాకు అప్పుడు జరిగింది, ఇప్పుడు నీకు జరిగింది, రేపు రాబోయే రోజుల్లో ఎవరు రాజకీయ వారసత్వాన్ని కోరుకున్నా కానీ వాళ్ళకి ఇదే పరిస్థితి ఉంటుంది తేజస్వి యాదవ్ నుంచి అని చెప్పి ఆయన అంటున్నాడు. మరి ఇలాంటి ఎపిసోడ్ మన తెలుగు రాష్ట్రాలను మించి లేదా? సార్, ఈ రెండు తెలుగు రాష్ట్రాలు మించి ఉంది. ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏమో కోర్టుకు వెళ్ళారు, షర్మిల మీద కోర్టుకు వెళ్ళి, వాళ్ళ మదర్ మీదనే కోర్టుకు వెళ్ళారు. మదర్ మీద కోర్టుకు వెళ్ళి ఆ ఆస్తులు సరస్వతి పవర్ వీటిని మళ్ళీ తిరిగి రాయించుకోవాలని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు. కోర్టులో నడుస్తుంది కేసు. తల్లి మీద, తర్వాత చెల్లెల మీద వేశారు. ఆవిడేమంటుంది షర్మిల గారు, జైల్లో ఉన్నప్పుడు నేను పార్టీ నిలబెట్టాను, పాదయాత్ర చేశాను, ముఖ్యమంత్రి అయ్యాడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి మా అన్నయ్య కాదు మారిపోయాడు అని చెప్పి ఆవిడ చెప్తుంది. తర్వాత కవిత ఏం చెప్తున్నారు, కవిత అసలు పార్టీ నడపలేడు, ట్విట్టర్లో కూర్చొని ట్వీట్లు చేయడం తప్ప పార్టీ నడిపే పరిస్థితి లేదని చెప్పి కేటీఆర్ గారిని ఇండైరెక్ట్గా విమర్శిస్తుంది. హరీష్ రావు గారిని అయితే అసలు వెంటబడుతుంది, వేటాడుతుంది. మొత్తం కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి, ఈ దెయ్యాలు పోవాలని చెప్పేసి ఆవిడ అంటున్నారు. ఆవిడని పార్టీ నుంచి సస్పెండ్ చేసేసారు, పార్టీ నుంచి పంపించేశారు. ఆవిడేమంటుంది, మరణశిక్ష వేసేటప్పుడు కూడా నీ కోరిక ఏంటి చివరిది అని చెప్పేసి అడుగుతారు, కానీ నన్ను అసలు ఏమీ అడగకుండానే నన్ను పార్టీ నుంచి గెంటేశారు అని చెప్పి ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు నిన్న మొన్న. ఎవరు గెంటేశారు అంటే కేటీఆర్, లేదంటే కేటీఆర్ టీము, లేదంటే వాళ్ళే కదా గెంటేసింది. ఇప్పుడు ఆవిడేంటి, నన్ను గెంటేస్తారా మీరు అని చెప్పి ఆవిడ నిన్న ఏదో ఒక ట్వీట్ చేసింది. ఏంది, కర్మ రిపీట్ అని కర్మ రిటర్న్స్ అనే కర్మ రిపీట్ అనే చేసింది ఆవిడ. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అని చెప్పి ఆవిడ ట్వీట్ చేశారు. కర్మ కమ్ బ్యాక్ అనే రిటర్న్స్ అనేది రాసింది ఆవిడ. సో అంటే ఎవరి కర్మ ఎవరు బాధ్యులు, ఎవరి కర్మకి ఎవరు బాధ్యతలు? ఇప్పుడు అసలు ఏమీ లేనటువంటి వాళ్ళు, చదువుకోవడానికి కూడా డబ్బులు లేనటువంటి వాళ్ళు, కల్వకుంట ఫ్యామిలీ అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో చెప్తున్నారు. కనీసం బిడ్డ పెళ్లి చేసుకోవడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో శ్రీశైలం యాదవ్ నేనే ఇచ్చానని చెప్పి శ్రీశైలం యాదవ్ చెప్తున్నారు. శ్రీశైలం యాదవ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్తున్నారు. సో అంటే అంత పూర్వ స్థితిలో ఉన్నటువంటి కల్వకుంట ఫ్యామిలీకి ఇవాళ ఇన్ని ఆస్తులు వచ్చాయి. దీన్ని నడమంతరపు సిరి అంటారు. ఈ 10 ఏళ్లలోనే ఇంత ఫామ్ హౌస్లు, తర్వాత విలాసమైన బంగళాలు, ఇక్కడ దాచుకోవడానికి తావు లేక దుబాయ్లో ఇతర దేశాల్లోకి వెళ్ళి వీళ్ళు డబ్బులు తరలించారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి కదా. అలాగే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు 2004లో ఆయన అధికారంలోకి రాకముందు ఆయన తన సొంత ఇంటిని వేలం వేయడానికి సిద్ధమయ్యారు, అమ్మడానికి సిద్ధమయ్యారు ఆయన.
అంటే గడవలేని పరిస్థితుల్లో అమ్మడానికి సిద్ధమయ్యాడని చెప్పేసి అప్పట్లో న్యూస్ వచ్చింది. అలాంటి వైఎస్ ఫ్యామిలీకి ఇవాళ అన్ని వేల కోట్ల రూపాయలు ఒక ఛానల్, పేపరు, ఇవన్నీ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు, ఇవన్నీ ఎలా వచ్చాయి? ఇప్పుడు సిబిఐ, ఈడీ ఏం చెప్తుంది? అనేక కేసులు ఉన్నాయి కదా, 16 కేసులు 20 కేసులు ఉన్నాయి ఆయన మీద, సిడి కానీ సిబిఐ కానీ. ఈ కేసులన్నింటినీ చూస్తే ఆయన ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. సరే, అది ప్రూవ్ కాలేదని అంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రూవ్ కాలేదు, ప్రూవ్ కాకుండానే మీరు దాన్ని ఎలా మీరు దోషిగా అంటారు అని అంటారు. ప్రూవ్ అయినా కాకపోయినా రిమైండ్ రిపోర్ట్లు అయితే ఇవన్నీ పొందుపరిచారు. సరే, ప్రూవ్ అవుతాయా కావనేది తర్వాత చూడాలి. మరి ఇంత సంపద వచ్చినట్టయితే కళ్ళకి కనపడుతుంది కదా ప్రజలకి, ఈ సంపద కనపడుతుంది కదా ప్రజలకి. వాళ్ళు సరే ప్రూవ్ అయిందా కాలేదు తర్వాత సంగతి. ఇదంతా న్యాయబద్ధంగా సంపాదించినటువంటి సంపాదన అని అంటే, న్యాయబద్ధంగా సంపాదిస్తే ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించగలరా? న్యాయబద్ధంగా ఒక కేవలం 10 years లోపల న్యాయబద్ధంగా సంపాదిస్తే ఎంత న్యాయబద్ధంగా సంపాదించినా ఇన్ని వేల కోట్ల రూపాయలు వస్తాయా? సాధ్యం కాదు కదా ఎవరికి. ఇప్పుడు కవిత గారు ఒక ఇంటర్వ్యూలో ఆ మధ్య ఏదో చెప్పారు, మీకు 25 లక్షల రూపాయలు వాచ్ ఎలా వచ్చింది అని అడిగితే, కష్టపడితే వస్తుంది, భలే చెప్పినాం, భలే కష్టపడితే వస్తుంది అని అంది. 25 లక్షల రూపాయలు వచ్చి కష్టపడితే వచ్చిందంట. జీవితాంతం కష్టపడినా కానీ ఒక ఇంటికి నోచుకునేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఒక కారు కొనుక్కోలేకపోయినటువంటి అనేక మంది ఉన్నారు. ఒక మోటార్ బైక్ కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు మన భారతదేశంలో, తెలుగు రాష్ట్రాల్లో. తినటానికి తిండి ప్రతిరోజు తినగలమా లేదా అనేటువంటి ఆందోళనతో ఉండేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళందరూ కష్టపడి చేత కదా. 25 లక్షల రూపాయలు వాచ్ ఎలా కొన్నామని అంటే, గిఫ్ట్ నాకు మా ఆయన ఇచ్చాడు, డబ్బులు ఆయన నుంచి వచ్చి నేను డబ్బులు లేవు కదని అంటే కష్టపడితే వస్తాయి అని. సో కాబట్టి ఈ నడమంతరపు సిరి ఏదైతే వచ్చిందో, ఈ నడమంతరపు సిరి వచ్చిన తర్వాత అది పంచుకునే క్రమంలో వచ్చినటువంటి ఇబ్బందులు ఇవన్నీ. అలాగే రాజకీయ వారసత్వం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసత్వం ఎవరికి రావాలి? నాకు రావాలని షర్మిల అంటారు, నాకు రావాలని చెప్పి జగన్ అంటారు. ఇప్పుడు ఎవరికి పోవాలి ఆ రాజకీయ వారసత్వం అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కాకపోతే వీళ్ళిద్దరూ ఒకటిగా ఉన్నారు 2019లో. విజయమ్మ గారు, షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు ఒకే వేదిక మీద కనిపించారు కదా. ఒక్క ఛాన్స్ అని చెప్పి అడిగారు కదా, మా అబ్బాయిని దీవించండి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారిని మించిన పరిపాలన అందిస్తారని చెప్పారు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నమ్మారు కదా, ఓట్లు వేశారు కదా, గెలిపించారు కదా. భారీ మెజార్టీతో 151 మంది ఎమ్మెల్యేలతో గెలిపించారు కదా. మరి 2019 నుంచి 2024 మధ్యలో అద్భుతమైనటువంటి పాలనని అందిస్తే రాజశేఖర రెడ్డిని మించిపోయినట్టు పాలన అందించాడు అని చెప్పేసి విజయమ్మ గారు చెప్పాలి కదా. పైగా మా అన్న 2019కి ముందు ఒక అన్న, తర్వాత ఒక అన్న అని చెప్పి షర్మిల గారు చెప్తున్నారు. సో ఇదంతా చూస్తుంటే కనుక కేవలం ఆస్తులకు సంబంధించినటువంటిది, రాజకీయ వారసత్వం గురించి సంబంధించినటువంటి ఇష్యూ. అది కూడా రియాలిటీగా ఉండేటువంటి ఆస్తులకు సంబంధించి గొడవలు రావు. ఎందుకంటే అవి ఒకవేళ రాకపోయినా కానీ కోర్టుకు వేసుకుంటారో వస్తాయి. బినామీ పేర్లతో ఉండేటువంటి ఆస్తులు, అనధికారికంగా ఉండేటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయో వాటి కారణంగానే ఇవన్నీ వచ్చాయి. రాజకీయ వారసత్వం అనధికారమైనటువంటి ఆస్తుల మీద. సో ఇప్పుడు తెలంగాణలో అదే నడుస్తుంది, కేటీఆర్ గారికి అలాగే కవిత గారి మధ్యలో. అక్కడేమో షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి నడుస్తుంది. ఇది ఈ రెండు మనకి కళ్ళెదుట గత కొంతకాలంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్. ఇది బీహార్లో ఇప్పుడు కనిపించింది. బీహార్లో ఇంకొక మెట్టు ఎక్కువ, ఇప్పుడు అసలు గెంటేశారంట ఆవిడని ఇంట్లో నుంచి. గెంటేసి నువ్వు ఇచ్చిన కిడ్నీ చెత్త కిడ్నీ అని అంటారంట. మరి ఆ చెత్త కిడ్నీ అయితే అతనే వచ్చు కదా ఆ రోజున. చెత్త కిడ్నీ అనుకుందాం, వాళ్ళ తండ్రికి ఇచ్చింది చెత్త కిడ్నీ అనుకున్నాం. నీ చెత్త కిడ్నీ ఎందుకు, నేనే ఇస్తానని చెప్పి కొడుకు రావచ్చు కదా ఆ రోజు. ఎవరు రాకపోతే ఆవిడ ఇచ్చారు, ఆవిడని పాపం బయటకు పంపించేశారు. ఇప్పుడు బయటికి గెంటేశారని చెప్పి అంటున్నారు. సో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు ఏది ఉందో అక్కడ కూడా అదే నడుస్తుంది. ఏది కుటుంబ కలహాలు. ఎందుకు కుటుంబ కలహాలు? లల్లూ ప్రసాద్ యాదవ్ గడ్డిని, పశువులకు వేయాల్సినటువంటి గడ్డి స్కామ్ చేసి కోట్ల రూపాయలు సంపాదించేశాడు. ఆ తర్వాత రైల్వే మినిస్టర్ వచ్చి కోట్ల రూపాయలు సంపాదించేశాడు. ఈ అవినీతి సంపాదన, పాపపు సంపాదన తెచ్చినటువంటి ఇబ్బందులు ఇవన్నీ. అందుకే పాపపు సంపాదన ఎప్పుడైనా సరే ఈ తరం కాబట్టి వచ్చే తరమైన క్లోజ్ అయిపోవాల్సిందే. ఎప్పటికీ ఉండదు, ఉండే ఛాన్సే లేదు. అదే కర్మఫలం. విధి అని అంటే అదే విధిరాత, కర్మఫలం, కర్మ రిటర్న్స్ అన్నా ఏదన్నా కానీ అదే. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని ఈ కుటుంబాలు అసలు కంప్లీట్గా నాశనం చేసి పెడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకనంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ఇంట్లో ఆడపిల్లని గౌరవిస్తారు.
ఇంట్లో ఆడపిల్లకి ఇబ్బంది ఉంటే కనుక ఇమీడియట్గా నేనున్నానని చెప్పి అన్నదమ్ముడు వస్తాడు. అసలు ఇంట్లో ఆడపిల్లని రాకుండా నువ్వు చేస్తున్నావంటే నీ అసలు ఏం సాధిస్తారు, ఏం సాధించాలని? అది భారతీయ సంస్కృతి సాంప్రదాయం ఏం చెప్తుంది అసలు? ఆ సాంప్రదాయాలన్నింటినీ మంట కలిపారు. సనాతన ధర్మాన్ని కూలీ చేసేసారు వీళ్ళు. అసలు ఆ ఇంట్లో ఆడపిల్ల రావాలని చెప్పి కోరుకోవాలి ఏ అన్నదమ్ముడైనా. ఆవిడ సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. అలాగే ఆడపిల్లలు వాళ్ళ అన్నదమ్ములకి ఏదైనా బాధ వస్తే ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. వాళ్ళ అన్నదమ్ములకు బాధ రాకూడదని కోరుకుంటారు వాళ్ళు. ఇలాంటి సంస్కృతి మనది, భారత సంస్కృతి. ఇలాంటి భారత సంస్కృతిలో ఒకవేళ ఏదైనా ఇబ్బంది కలిగితే అత్తగారింట్లో ఇమీడియట్గా ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది? వాళ్ళ అన్నదమ్ముడి దగ్గరికి వెళ్తారు. అన్నదమ్ములే గింటేస్తే ఇంకెక్కడికి వెళ్తారు? అన్నదమ్ములే మోసం చేస్తే ఇంకెక్కడ ఎవరో చెప్పుకుంటారు. సో ఇప్పుడున్నటువంటి భారత సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనవి కావు. మన డిఎన్ఏ నుంచి వచ్చినటువంటి సాంప్రదాయాలు కాదు ఇవి. కానీ వీటిని నేర్పిస్తున్నారు ఇప్పుడు ఈ ఫ్యామిలీని చూసిన తర్వాత ఎవరింట్లో లేవు, అందరి ఇళ్లలో గొడవలు ఉన్నాయి కదా. వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి, జగన్ ఇంట్లోనే ఉన్నాయి, కేటీఆర్ ఇంట్లో ఉన్నాయి, లేకపోతే తేజస్వి యాదవ్ ఇంట్లో ఉన్నాయి. మనం గొడవ పడటం అనేది పెద్ద నేరం కాదు కదా అనుకుంటారు ఎవరికి వాళ్ళే. సామాన్యులు గొడవలు పడటం, అలాగే విభేదాలు చేసుకోవటం, కొట్టుకోవడం, తిట్టుకోవటం అనేది ఎవరు పట్టించుకోరండి. ఆ ఫ్యామిలీ పట్టించుకుంటుంది, మహా అయితే వాళ్ళ బంధువులు ఏమైనా పట్టించుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, లేదంటే తేజస్వి యాదవ్, లేదంటే కేటీఆర్ గారు ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళ మధ్య ఉండే విభేదాలు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ ఇవి సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. కారణం ఏంటి? వాళ్ళకి ఎందుకో మరి ఆ విధమైనటువంటి గుర్తింపు దేవుడు ఇచ్చాడు. దాన్ని వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. సమాజాన్ని పక్కదోవ పట్టించేలాగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. సామాన్యులు పక్కదోవ పట్టిస్తే పెద్ద పట్టించుకోరండి ఎవరు. కానీ వీళ్ళు ఈ విధంగా వ్యవహరించడం అనేది భారత సంస్కృతి సాంప్రదాయాలకి వెన్నుపోటు పొడుస్తున్నారని చెప్పి మనం చెప్పచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.